సిరీస్కి స్వాగతం. వెన్నెల. ఇది వెన్నెల అనే ఒక తెలుగు అమ్మాయి కథ. ఎపిసోడ్ 4కి స్వాగతం. స్కూల్ నుండి హడావుడిగా ఇంట్లోకి వచ్చింది వెన్నెల. స్కూల్ బ్యాగ్ చెక్కబల్లపై పెట్టి అమ్మా అమ్మా అని అమ్మ కోసం ఎంతో ఆతృతగా వెతుకుతుంది చిట్టి వెన్నెల. వెన్నెల ఇప్పుడు 3వ తరగతి చదువుతుంది. చివరకు వెన్నెలకు అనసూయమ్మ వాళ్ళ ఇంటి పెరట్లో కనిపించింది. వెన్నెల పరిగెత్తుకొని వెళ్ళి గట్టిగా తల్లిని పట్టుకొని, అమ్మా, రేపటి నుండి మాకు దసరా సెలవులమ్మా అంది. ఓ అవునా బంగారు తల్లి, అయితే నువ్వు రేపటి నుండి చక్కగా ఆడుకోవచ్చు అంది అనసూయమ్మ. అమ్మా, ఆడుకుంటాను, కానీ ఇక్కడ కాదు, మనం కూడా సెలవులకి ఊరు వెళ్దాం, అక్కడ ఆడుకుంటాను అంది వెన్నెల. మా స్నేహితురాళ్ళు అందరూ వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్తున్నారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రేపే వాళ్ళు ఊర్లోకి వెళ్తున్నారంట, మనం కూడా వెళ్దాము అంది వెన్నెల. వెంటనే కంగు తిన్నది అనసూయమ్మ. వెన్నెలకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి సెలవులకు ఇదే తంతు. ఎంతో ఆనందంతో స్కూలు నుండి వెన్నెల ఇంటికి వస్తుంది. ఊరెళ్దామని మారం చేస్తుంది. అసలు విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఇన్ని సంవత్సరాలు అనసూయమ్మకి. అంతో ఇంతో అర్థం చేసుకునే కొంత వయసు వచ్చింది కాబట్టి ఈరోజైనా అసలు విషయం చెప్పాలి అని అనుకున్నది అనసూయమ్మ. ఈ చిట్టి పాపకు ఏమర్థమవుతుందో అర్థం అవ్వదో అని ఒక ఆలోచనలో ఉన్నది అనసూయమ్మ. వెన్నెలని దగ్గరికి తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తల నిమురుతూ విషయం చెప్పసాగింది అనసూయమ్మ. వెన్నెల, నీకు ఒక విషయం చెబుతాను, చక్కగా వింటావా మరి? చెప్పమ్మా, వింటాను అంది వెన్నెల. నాకు నాన్నకు కలిపి మీరు 2 పిల్లలు కదా, అంతేనా అంది అనసూయమ్మ. అవునమ్మా, మేము 2 కదా. వెన్నెల అంటే నేను, వెన్నెల తమ్ముడు అంటే మన చిట్టి తమ్ముడు అంది వెన్నెల. అలాగే మా అమ్మ నాన్నకు కూడా పిల్లలు ఉంటారు కదా. అవునమ్మా, ఉంటారు కదా మరి. మా అమ్మ నాన్నకి నేను ఒక్కదాన్ని కూతుర్నమ్మా. నాకు అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. మా అమ్మ నాన్న నీవు చాలా చిన్నగా ఉన్నప్పుడే అనారోగ్యంతో 2 సంవత్సరాల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మరణించారు తల్లి. మరణించిన వాళ్ళను మనం తీసుకురాలేము. అందుకనే మిమ్మల్ని నేను మీ ఊహ తెలిసినప్పటి నుండి అమ్మమ్మ తాత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాను తల్లి. మనం ఇక ఏ ఊరు వెళ్ళలేమమ్మా. నేను ఒక్కదాన్ని అవ్వడం వల్ల మీకు మేనమామ ఇల్లు, పెద్దమ్మ, చిన్నమ్మ ఇల్లులు కూడా కరువయ్యాయి. నేను ఒంటరిదాన్ని అయ్యాను వెన్నెల, అమ్మమ్మ తాత చనిపోవడంతో అంటూ తన మనస్సులోని దుఃఖాన్ని దాచే ప్రక్రియలో ఒత్తిడికి లోనైన అనసూయమ్మ మనస్సు తన ప్రమేయం లేకుండానే తన కళ్ళ వెంట కన్నీటి బొట్లు జారేట్లు చేసింది. అది విన్న వెన్నెల తన తల్లి కంట్లో నీటిని చూడలేకపోయింది. ఒక్క ఉదుటన తల్లి ఒడిలోకి వచ్చి లేచి నిలబడి తల్లి కన్నీటిని తుడిచి, అమ్మా, నీకు నేను, నాన్న, తమ్ముడు, నాయనమ్మ ఉన్నామమ్మా. నువ్వు ఎప్పుడు ఏడవద్దు, నేను కూడా ఊరికి తీసుకెళ్ళమని ఎప్పుడూ అడగను అంది ఎంతో అమాయకత్వంతో వెన్నెల. తన కూతుర్ని
గట్టిగా వాటేసుకుంది అనసూయమ్మ.